శివాయ గురవే నమః. ముందుగా T18 ప్రేక్షకులకు శుభ ఆశీస్సులు. అందరికీ ఈ మార్చి 3వ తారీఖు నాడు సంభవిస్తున్న చంద్రగ్రహణంపై అదే రోజు హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా అనే సంశయం చాలామందిలో ఉంది. ఈ చంద్రగ్రహణం అనేది ఉత్తరాయణంలో సంభవిస్తుంది. ఈ ఉత్తరాయణంలో సంభవించడం వల్ల ముఖ్యంగా రాజులకు పురోహితులకు అరిష్టమైనది. అదేవిధంగా ఈ చంద్రగ్రహణం అనేది పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవిస్తుంది. ఇది కేతు గ్రహస్థ చంద్రగ్రహణం. సింహరాశిలో సంభవించడం వల్ల సింహరాశి వారికి అరిష్టము, అదేవిధంగా కన్యారాశి వారికి అరిష్టము, మకర రాశి వారికి, వృషభ రాశుల వారికి అరిష్టం. ముఖ్యంగా మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి శుభదాయకం ఈ యొక్క గ్రహణ ఫలితం. మేషము, ధనసు, కుంభము, కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితములు ఇస్తున్నది. ఈ చంద్రగ్రహణం అనేది పౌర్ణమి నాడు, పాల్గొన మాస పౌర్ణమి నాడు సంభవిస్తుంది 3వ తేదీ రోజున. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఎందుకంటే చాలా స్వల్పకాలం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత. ముందుగా మధ్యాహ్న కాలం లోపల 3:23 స్పర్శాకాలం మొదలుకొని మధ్యకాలము 5:07 మోక్షకాలము 6:50 ఆద్యాంత మోక్షకాలము 4వ తేదీన తెల్లవారుజామున 3:27 జరుగుతుంది. అయితే ఇది చంద్రగ్రహణం కావడం వల్ల నిన్నే సింధులో మనకు ఒక విషయం చెప్పబడి ఉన్నది. 3 యామముల కాలమునకు ముందు నుంచే మనం భోజనాలన్నీ కూడా వదిలిపెట్టాలి. 3 యామములు అంటే 9 గంటలు సుమారుగా. మనకు స్పర్శాకాలం 3:23 సంభవిస్తున్నందువల్ల పూజా కార్యక్రమాలు ఏమున్నా కానీ దేవాలయాలు 6 గంటల లోపుగానే చేసుకోవాలి. చేసుకొని దేవాలయాన్ని మూసివేయాలి 6 గంటల తర్వాత. 6:23 నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. భోజనాలు చేయకూడదు. కానీ రోగస్తులకు, వృద్ధులకు, పిల్లలకు ఒక యామం పాటిస్తే చాలు. అంటే 3 గంటల సమయం మాత్రమే. గర్భవతులకు కూడా అంటే 12 గంటల లోపుగా భోజనాది కార్యక్రమాలు కూడా ముగించుకోవాలి. స్పర్శాకాలం నుంచి 3 గంటల లోపు. గర్భవతులు ఈ గ్రహణ కాలంలో బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా రంగురంగుల దుస్తులను ధరించరాదు. తక్కువగా మాట్లాడాలి. కదలకుండా ఉండడం చాలా శ్రేయస్కరం ఈ గ్రహణ సమయంలో. ముఖ్యంగా సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, పుబ్బా నక్షత్రం వారు. అదేవిధంగా ఈ సింహరాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ ఈ గ్రహణ శాంతిని జరిపించాలి. గ్రహణ శాంతి అంటే తెల్లవారి రుద్రాభిషేకము ముఖ్యంగా, అదేవిధంగా జపాలు, హోమాలు, దానాలు, గ్రహణ దానం. ముఖ్యంగా గ్రహణ దానం అంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం కనుక బియ్యము, ఉలువలు, ఒక చుక్కల బట్ట అంటే చీటి బట్ట అంటుంటాం, అంటే కేతుకు సంబంధించి చిత్రవర్ణము, అదేవిధంగా శ్వేతవర్ణంతో కూడుకున్నది అంటే ధోతి కానీ, పంచె కానీ, లేకుంటే జాకెట్ ముక్క కానీ, ఒక రాగి పాత్రలో నెయ్యి పోసి దాంట్లో ఒక వెండి సర్పం కానీ, బంగారు సర్పం కానీ, చంద్రబింబము ఉంచి దానం చేయాలి. ఈ గ్రహణ దానాన్ని కూడా ఇది 4వ తేదీ రోజు జరుపుకోవాలి. ఈ యొక్క గ్రహణ దానాన్ని జపాలు చేసుకున్నచో శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే 3వ తేదీ నాడు హోలీ పౌర్ణమి వచ్చింది. మరి హోలీ జరుపుకోవడం ఎట్లా అనేది అందరికి కూడా సంశయం ఉన్నది. అయితే హోలీ అనేది హోలికా దహన్ అనే అంటే హోలీ అనే రాక్షసిని దానం చేసిన రోజు
హోలీ పండుగను జరుపుకుంటుంటాం మనం. ప్రదోష కాలంలో పౌర్ణమి ఉండడం కానీ ఆ విధంగా భద్రకరణము వీటిని చూసుకొని మనం ఈ యొక్క దానం జరుపుకుంటాం. అయితే 3వ తారీఖు నాడు గ్రహణం ఉండడం వల్ల మనము ఈ 3వ తారీఖు నాడు గ్రహణం విడిచిన తర్వాత హోళికా దహనం చేసుకొని తెల్లవారి 4వ తేదీ నాడు ఈ హోళీ పండుగను వసంతోత్సవం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. 3వ తేదీ నాడు మనము గ్రహణ సమయం లోపల ఉత్సవాలు జరుపుకోవడం నిషేధం కనుక 4వ తేదీ నాడు హోళీ పండుగను జరుపుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క విషయాలను గ్రహించి ఈ చంద్రగ్రహణమును అందరూ కూడా జపాలు స్థానాలు అంటే ముఖ్యంగా పట్టుడు స్థానం అంటే 3 గంటలకు స్నానం చేయాలి. మళ్ళీ తర్వాత మోక్షకాలం 7 గంటలకు కూడా స్నానం ఆచరించాలి. వీలైతే అదే రోజు రాత్రి దేవాలయాలను శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోవచ్చును. వీలు కాని వారు తెల్లారి ఉదయం ప్రాతకాలనే ఆ యొక్క శుద్ధి పుణ్యావచనం చేసుకొని దేవాలయంలో కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించవచ్చును. ఇటు యొక్క గ్రహణ సమయాన్ని అందరూ కూడా ఆ యొక్క నదీ స్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ సమయం లోపల ఇవన్నీ కూడా ఆచరించి శుభ ఫలితాలను ప్రతి ఒక్కరు కూడా పొందాలని కోరుకుంటున్నాం.